ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 14వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా, నిర్గమకాండ గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. జ్ఞానుల నుండి తెలివితేటలు గలవాళ్ల నుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి. వాటి గురించి భయం అవసరం లేదు. నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు, సహనంతో కనిపెట్టు. తన గడాంధకారంలోని విషయాలను నీకు మెల్లిమెల్లిగా బోధపరుస్తాడాయన. ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు. రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డు తెర. నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడ, ఎందుకంటే దానిలో దేవుడున్నాడు. ఆ మేఘం అవతలి వైపంతా ప్రకాశమైన తేజస్సు. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మబ్బు మీపై కమ్ముతూ ఉందా? మెరుపులతో భయపడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా, ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్న కొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెలో గుబులు పుట్టిస్తూ నీపై చిక్కని కారు చీకటి నీడ పరుస్తూ వచ్చేస్తుందా మేఘం? దేవుడొస్తున్నాడు దానిలో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? యెహోవా విజయ రథం అది అగాధాల మీదుగా నీకోసం పరుగులెత్తుతోంది. ఆయన చుట్టూ కప్పుకున్న నీలిశాలువా అది. మెరుపులు ఆయన నడికట్టులే. ఆయన తేజస్సుకి ముసుగే అది. జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని? దేవుడొస్తున్నాడు దానిలో. మేఘం నీపై కమ్ముతూ ఉందా? నిన్ను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా? చీకటి శోధన చరచరా దూసుకు వస్తూ ఉందా? తెలియని మసక మబ్బు తెలివస్తూ ఉందా? అర్థం కాని అవాంతరం అలలా పడుతూ ఉందా? సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడొస్తున్నాడు దాంట్లో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? రోగం, నీరసం, ముసలితనం, మరణం నీ తుది ఊపిరినాడు చెదిరిపోతాయని దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారుమబ్బు అనతి కాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది. దేవుడొస్తున్నాడు దానిలో. ఒక భక్తుడు రాఖీ పర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానును చూస్తున్నప్పుడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకుని పైకి వచ్చింది. సూర్యుని దిశగా పైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్షపు బిందువులు వజ్రాల్లాగా మెరిశాయి. ఆ తుఫాను రాకపోయినట్టయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది. జీవితంలో మనకెదురయ్యే బాధలే మనం దేవుని వైపుకు ఎక్కిపోవడానికి కారణాలవుతాయి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.